కృష్ణ గారండి. ఈయన మన దగ్గరికి రావులపాలెం నుంచి వస్తున్నారు. సో ఈయనకి ఏంటంటే బేసిక్గా మన దగ్గరికి వచ్చేటప్పటికి సిఆర్పి అంటారు కదండి, సి రియాక్టివ్ ప్రోటీన్ 11.29 ఉండేది. ఇది మళ్ళీ విడిగా ఫొటోస్ పెడతాను చూసుకోండి కావాలితే. అండ్ మన దగ్గర మెడిసిన్ వాడిన విత్ ఇన్ 1 month లో 7.25 వచ్చింది. అంటే దగ్గర ఒక 4 points తేడా వచ్చింది అనమాట. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ లో తప్ప హోమియోపతిలో సిఆర్పి తగ్గదు అనుకుంటారు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో తగ్గించుకున్నారు సార్. ఒకసారి సార్ మాట్లాడాను, సార్ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంది మీకు, అసలు మీ బాడీ కండిషన్ ఏంటి, పరిస్థితి ఏంటి? అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉండేయండి. ఓకే. అది అప్పుడు నాకు తెలియక అప్పుడు నేను టెస్ట్లు అవి చేపిస్తే సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మీరు కూడా అదే అన్నారు, సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అట్లా వచ్చింది అని చెప్పేసి చెప్పారు. బట్ అప్పుడు మీరు ఒక 1 month మెడిసిన్ రాశారు. వాడిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ ఉంటది అని చెప్పేసి మీరు అన్నారు. బట్ దానికి చాలా బాగా రిజల్ట్ ఉంది. వాడిన 10-15 days కి నాకు పెయిన్స్ తగ్గినాయి. 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే చాలా వాల్యూ చేంజ్ బాగా వచ్చింది. పెయిన్స్ కూడా బాగా తగ్గినాయి. ఓకే. సో మీరు కూడా ఇలా మందులు పొందాలంటే గనక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి, మనకి లైవ్ కేస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన దగ్గర. దిస్ ఈస్ డాక్టర్ లోక్నాథ్, BHMS, CCMP, PG డిప్లొమా. థ్యాంక్ యూ.